హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే వింధ్యవాసిని అమ్మవారి గురించి చెప్పబోతున్నాను. ఆ వీడియో విశేషాలు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఇంతకుముందు మా అక్క వాళ్ళు నేపాల్ టూర్ వెళ్ళారని చెప్పాను కదా, అందులో భాగంగానే ఇప్పుడు వీళ్ళు వింధ్యవాసిని దేవాలయానికి వెళ్ళారు. అయితే అక్కడి వాళ్ళు వింధ్యవాసిని అని పిలుస్తుంటారు. అయితే ఈ అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటి అంటే ఇక్కడ వెలిసిన అమ్మవారు కాదు, ఒక చోటు నుంచి ఇక్కడికి తరలించిన అమ్మవారు అనమాట. అది ఎక్కడి నుంచి తీసుకురాబడింది అంటే మన దేశంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో వింధ్యాచల్ కొండలలో ఉన్న వింధ్యవాసిని అమ్మవారి ప్రతిరూపమే ఈ అమ్మవారు. అక్కడి నుంచి ఇక్కడికి అలాంటి అమ్మవారిని ఎందుకు తీసుకురాబడిందో ఆ వృత్తాంతం అంతా చెప్తాను. నేపాల్లో 1842 సంవత్సరంలో కాస్కీని పరిపాలిస్తున్న సిద్ధి నారాయణ్ షా అనే రాజు ఉత్తరప్రదేశ్లో ఉన్న వింధ్యాచల్ కొండలలో ఉన్న వింధ్యవాసిని అమ్మవారిని దర్శించుకుని ఆ అమ్మవారి ప్రత్యేకతని, ఆ అమ్మవారి విశిష్టతని తెలుసుకొని ఆ అమ్మవారిని మన దగ్గర అంటే నేపాల్లో కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని అనుకుని తన రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత కొందరి సేవకులను అక్కడికి ఆ అమ్మవారిని తీసుకురమ్మని పంపించారట. అప్పుడు ఆ సేవకులు వెళ్ళి అక్కడ గుడి పూజారిని అడగగా అలా ఈ అమ్మవారిని అలా తీసుకెళ్లడం కుదరదు, అలా వీలు కాదని చెప్పగా వాళ్ళు నిరాశతో వెళ్ళి ఆ రాజుగారికి చెప్పారట. అప్పుడు అదే రోజు రాత్రి ఆ పూజారికి అమ్మవారి కలలో కనపడి నా ప్రతిరూపం ఇంకొకటి ఇలాగే చేయించి అక్కడికి పంపించమని ఆదేశించిందంట. ఆ మరుసటి రోజు ఆ పూజారి ఆ రాజుకి కబురంపి అచ్చం అలాంటి విగ్రహాన్ని తయారు చేయించి పల్లకీలో పెట్టి పంపించారట. అలా పల్లకీలో మోసుకొస్తున్న సేవకులు నేపాల్కి చేరుకున్న తర్వాత ఇప్పుడున్న ఈ ప్రదేశానికి రాగానే వచ్చిన తర్వాత వాళ్ళు అలసిపోయి ఆ రోజు రాత్రికి అక్కడే సేద తీరాలని నిర్ణయించుకొని ఆ పల్లకీని అక్కడ ఉంచారట. అప్పుడు ఆ రోజు మరుసటి రోజు అక్కడి నుంచి వెళ్ళడానికి ఆ పల్లకిని ఎత్తుకోవాలనుకోగా ఆ పల్లకి బరువుగా ఉండి అసలు కదలలేదట. అప్పుడు ఆ రాజుకి ఈ విషయం తెలియజేయగా ఆ రాజు అందరూ వచ్చి అక్కడే ఇక ఆ అమ్మవారిని ప్రతిష్ఠించాలని చెప్పి అక్కడే ప్రతిష్ఠించారంట. ఆ విధంగా ఇక్కడ ఈ వింధ్యవాసిని అమ్మవారు వింధ్యావాసినిగా పూజలు అందుకుంటున్నారు. అయితే ఈ వింధ్యవాసిని అమ్మవారి అవతారానికి కూడా ఒక కథ వృత్తాంతం ఉంది. అదేంటి అంటే అంటే యశోదకి ఒక అమ్మాయి పుట్టినప్పుడు దేవకి వసుదేవులకి శ్రీకృష్ణుడు జన్మిస్తారు కదా, అప్పుడు శ్రీకృష్ణుడిని నందరాజు వారింట ఉన్న అమ్మాయిని వసుదేవుడు కంసుడు బంధించిన చెరసాలకు తీసుకురాగా అప్పుడు కంసుడు ఆ అమ్మాయిని చంపబోగా ఆ అమ్మాయి ఆకాశంలోకి మాయమై ఆ తర్వాత ఆకాశవాణి రూపంలో నిన్ను చంపేవాడు గోకులంలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైపోతుందంట. అప్పుడు ఆ మాయమైన ఆ మాయాదేవి ఈ వింధ్యవాసిని అమ్మవారని భావిస్తారు. అంతేకాదు ఈ మాయాదేవి పార్వతీదేవి అంశతో మాయాదేవిగా ఆవిర్భవించిందని ఆ శ్రీకృష్ణ భగవానుడి సోదరిగా అందరూ భావిస్తుంటారు. ఇదండి ఈరోజు వీడియోలో విశేషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.